81 క్వశ్చన్. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కింది కార్పొరేషన్లను వాటి బలహీన వర్గాలతో జతపరచుము అన్నాడు. ఆన్సర్ A3 సంతు సేవాలాల్ కార్పొరేషన్ లంబాడీల కోసం, కొమ్రంభీం కార్పొరేషన్ ఆదివాసీల కోసం. 82 క్వశ్చన్. తెలంగాణ ప్రభుత్వపు పంట రుణమాఫీ పథకం 2024కు సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించుము అన్నాడు. ఆన్సర్ AB 2 సరైన సమాధానం ఎంపిక చేయమన్నాడు. AB 2 కరెక్టే. స్వల్పకాలిక మరియు మధ్యకాలిక పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. జిల్లా సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు మరియు షెడ్యూల్ బ్యాంకుల నుండి తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. 83 క్వశ్చన్. క్రింది వాటిలో ఏవి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా పథకాలు? ఆన్సర్ ABCD అన్నీ. అమ్మ ఆదర్శ పాఠశాల, ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట, సొసైటీ ఫర్ తెలంగాణ నెట్వర్క్, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్. '84 క్వశ్చన్. 2011-12 స్థిర ధరలలో మరియు ముందస్తు అంచనాల ప్రకారం 2023-24లో తెలంగాణ రంగాల వారి తోడ్పాటుకు సంబంధించిన క్రింది వాక్యాలలో ఏవి ఒప్పు అన్నాడు. ఆన్సర్ A మాత్రమే. స్థూల రాష్ట్ర విలువ మదింపులో ప్రాథమిక రంగం 1/5 కంటే తక్కువ తోడ్పాటును అందించింది. ప్రాథమిక రంగం అంటే తెలుసు కదా, వ్యవసాయ రంగం. తర్వాత పూర్తి ఎక్స్ప్లెనేషన్తో వీడియోస్ చేస్తా. ఫస్ట్ క్వశ్చన్ పేపర్స్ని తెలుసుకోండి, కానీ ఒకసారి చూస్తే అవగాహన ఉంటుంది. తర్వాత ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్తో వీడియో మళ్ళీ చేస్తాను. ఈ వీడియోస్ ఏంటంటే TGPSC ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తుంది, ఏ ఏరియాని ఎక్కువ స్ట్రెస్ చేసి చదవాల్సి ఉంటుందని ఒక అవగాహన కోసం ఈ వీడియోస్ క్వశ్చన్ పేపర్లని మీకు పరిచయం చేస్తున్నా. కొత్త వాళ్ళకు ఉపయోగపడుతుంది, పాత వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకే. 85 క్వశ్చన్. తెలంగాణ తలసరి ఆదాయానికి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది ఒప్పు అన్నాడు. సరైన సమాధానం ఎంచుకోమన్నాడు. అంటే ఏది కరెక్ట్ అన్నాడు. ఈ రెండు కూడా కరెక్ట్ కాదంట. ఓకే, వీడియో స్టాప్ చేసుకొని చూడండి. 86 క్వశ్చన్. క్రింది సంవత్సరాలను తెలంగాణలో వాటి విత్తనాలు నాటిన స్థూల విస్తీర్ణంతో జతపరచుము. తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ నుంచి వచ్చింది క్వశ్చన్. ఆన్సర్ A1 B2 C4 D3. 2019-20లో 185 లక్షల ఎకరాలలో, 2020-21లో 210 లక్షల ఎకరాలలో, 2021-22లో 198 లక్షల ఎకరాలలో, 2022-23లో 222 లక్షల ఎకరాల్లో విత్తనాలు నాటారు. '87 క్వశ్చన్. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నైపుణ్య విశ్వవిద్యాలయాలకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి? ఆన్సర్ C మాత్రమే. అది సర్టిఫికేట్, డిప్లొమా మరియు డిగ్రీ కోర్సులను అందించాలని నిర్ణయించింది. క్వశ్చన్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నైపుణ్య విశ్వవిద్యాలయానికి సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అన్నాడు. ఆన్సర్ C మాత్రమే. అది సర్టిఫికేట్, డిప్లొమా మరియు డిగ్రీ కోర్సులను అందించాలని నిర్ణయించారు. ఈ 3 దగ్గర F అని పెట్టాను కదా, F అంటే ఫైనల్కి, TGPSC ఫైనల్కి ఇచ్చిన తర్వాత ఆన్సర్ సిక్ చేసిన తర్వాత పెట్టింది ఇది. ఓకే. 88 క్వశ్చన్. ఇది గ్రూప్ 3 ఎకానమీ పేపర్. ఇది 88 క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా పరిమాణం సుమారుగా. ఆన్సర్ 3.50 కోట్లు. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం. 89 క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంచనాలు 2024-25 ప్రకారం కింది వాక్యాలలో ఏవి ఒప్పు? ఆన్సర్ BD మాత్రమే కరెక్ట్.
ఏంటి బీడీ. కార్పొరేషన్ పన్నుకు సంబంధించి 2023-24 సంవత్సరంలో బడ్జెట్ అంచనా కంటే సవరించిన అంచనా ఎక్కువగా ఉంది. డి. 2023-24లో మొత్తం పన్ను రాబడి బడ్జెట్ అంచనా క్రింది కంటే సవరించిన అంచనా క్రింది తక్కువగా అంచనా జరిగింది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంచనాలు 2024-25 ప్రకారం క్రింది వాక్యాల్లో ఏవి ఒప్పు? ఆన్సర్ ఏంటి? కార్పొరేషన్ పన్నుకు సంబంధించి 2023-24లో బడ్జెట్ అంచనా కంటే సవరించిన అంచనా ఎక్కువగా ఉంది. 2023-24లో మొత్తం పన్ను రాబడి అంచనా క్రింది కంటే సవరించిన అంచనా క్రింద తక్కువగా అంచనా వేయడం జరిగింది. క్వశ్చన్స్ ఒకసారి స్టాప్ చేసుకొని చూడండి. లైటింగ్ ఎక్కువ పెట్టుకొని చూడండి, మొబైల్ ద్వారా చేస్తున్నా. 19th క్వశ్చన్. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కార్పొరేషన్ లిమిటెడ్కు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది తప్పు అన్నాడు. తప్పు అనేది ఏంటిది? 4th వన్ తప్పట. కరెక్ట్ ఏంటి? తెలంగాణలో పారిశ్రామిక ప్రవేశాలను అభివృద్ధి చేయడం ద్వారా ఇది మౌలిక సౌకర్యాలను కల్పిస్తుంది. పూర్తి స్థాయిలో వృద్ధి చెందడానికి వీలున్న తెలంగాణలోని ప్రదేశాలను గుర్తించి ఇది అభివృద్ధి చేస్తుంది. ఇది సామాజిక మరియు ఇతర మౌలిక సౌకర్యాలను కల్పిస్తుంది. క్వశ్చన్. 2024-25 ఆర్థిక సంవత్సరం యొక్క తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లోని వ్యవసాయ తరగతులను వాటికి ప్రతిపాదించిన వ్యయంతో జతపరచుము. ఆన్సర్ A4B2C1. ఏంటిది? మూలధన వ్యయం 0.33 లక్షల కోట్ల రూపాయలు. రెవెన్యూ వ్యయం 2.21 లక్షల కోట్ల రూపాయలు. మొత్తం వ్యయం 2.91 లక్షల కోట్ల రూపాయలు. ఎకానమీ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. కరెంట్ ఎకానమీ నుంచి ఎక్కువ వస్తున్నాయి, స్టాక్ నుండి తక్కువ వస్తున్నాయి. కరెంట్ ఎకానమీ అంటే ఏంటిది, స్టాక్ ఎకానమీ అంటే ఏంటిది తర్వాత క్లాసులు చేస్తా. ఫస్ట్ అయితే క్వశ్చన్ పేపర్ యొక్క మోడల్ చూడండి. క్వశ్చన్. 2023-24లో తెలంగాణలో క్రింది పంటల క్రింద ఉన్న విస్తీర్ణం ఆధారంగా వాటిని ఆరోహణ క్రమంలో అమర్చుము. ఆరోహణ క్రమం అంటే తక్కువ నుంచి ఎక్కువ, అవరోహణ అంటే ఎక్కువ నుండి తక్కువ. ఓకే. CDAB ఏది తక్కువ అని అడుగుతుండే ఇక్కడ. ఆరోహణ క్రమం కదా. యాసంగిలో జొన్న, యాసంకాలంలో శనగ, వానాకాలంలో కంది, వానాకాలంలో మొక్కజొన్న. అంటే ఇక్కడ మనం రివర్స్లో అనుకోవాలన్నమాట. ఎక్కువ ఏది? వానాకాలంలో మొక్కజొన్న, వానాకాలంలో కంది, యాసంకాలంలో శనగ, యాసంకాలంలో జొన్న. క్వశ్చన్ అర్థం కాకపోతే ఒకసారి స్టాప్ చేసుకొని క్వశ్చన్ చూసుకొని ఆన్సర్ చదువుకోండి. ఓకే. (2011) జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని అక్షరాస్యతకు సంబంధించిన క్రింది వాక్యాల్లో ఏది ఒప్పు? ఆన్సర్ ABD మాత్రమే. మొత్తం అక్షరాస్యత రేటు సుమారుగా 67% ఉంది. గ్రామీణ ప్రాంతాలలో మొత్తం అక్షరాస్యత రేటు సుమారుగా 57% ఉంది. పట్టణ ప్రాంతాలలో పురుషులలో అక్షరాస్యత రేటు సుమారుగా 87% ఉంది. క్వశ్చన్. తెలంగాణ ప్రభుత్వం 2014లో క్రింది ఏ పారిశ్రామిక సంబంధిత విధాన నిర్ణయాన్ని తీసుకోలేదు?
తీసుకోలేదు అన్నాడు. తీసుకోలేదు ఏంటిది? పారిశ్రామిక సంబంధిత విధాన నిర్ణయం తీసుకోలేనిది ఏంటిది? మహిళా ఉద్యమకారుల కేంద్రం అనేది తీసుకున్నవేంటి? తెలంగాణ రాష్ట్రానికి నూతన పారిశ్రామిక విధానం కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు తీసుకొచ్చారు ఇవన్నీ. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి మరియు ఉద్యమిత్వం పురోగతి ప్రోత్సాహక పథకం ఐడియా. దళిత ఉద్యమకారులను త్వరితగతిన తయారు చేసే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహక పథకం ఇది టీ-ఫ్రైడ్. ఓకే, క్వశ్చన్. తెలంగాణ ప్రభుత్వం తన నేత కార్మికులకు సహాయం చేయడానికి క్రింది రాష్ట్ర సమూహాలలో వేటిని ఆమోదించింది? ఆన్సర్ ABC. ధీరట్పల్లి, పోచంపల్లి, గట్టుప్పల్. ఓకే, 96th క్వశ్చన్. వ్యవసాయ గణన భూ కమతాల లెక్కలు 2021-22 ప్రకారం తెలంగాణలో భూ కమతాలకు సంబంధించిన క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ 2024 ప్రకారం ఆన్సర్ ఏ మాత్రమే. తెలంగాణలోని మొత్తం భూ కమతాలలో ఉపాంత కమతాలు 2/3 కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ రౌండప్ చేసి పెట్టుతో F అని పెట్టింది ఆన్సర్, చెక్ చేసుకోండి. సిక్స్ 97 క్వశ్చన్. తెలంగాణ భూ సంస్కరణల వ్యవసాయ కమతాలపై గరిష్ట పరిమితి చట్టం 1973కు సంబంధించి క్రింది వాటిని పరిగణించుము. ఆన్సర్ ఏ తప్పు కానీ 6 ఒప్పు. ఏ తప్పు అంట ఏంటిది? ఈ చట్టం 1974లో భారత రాష్ట్రపతి యొక్క ఆమోదం పొందడం జరిగిందనడు. ఇది తప్పు. 6 ఒప్పు అంట. ఏంటది? ఈ చట్టం ప్రకారం లంక భూములకు సంబంధించిన ప్రామాణిక కమతం గరిష్ట పరిమాణాన్ని 27 ఎకరాలుగా నిర్ణయించడం జరిగింది. 98 క్వశ్చన్. తెలంగాణలో పామాయిల్ సాగుకు సంబంధించిన క్రింది వాక్యాల్లో ఏది ఒప్పు? ఆన్సర్ AC మాత్రమే. పంటల సాగులో వైవిధ్యాన్ని సాధించడం ద్వారా వ్యవసాయదారుల ఆదాయాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి తెలంగాణలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తుంది. సి 2024-25 నుంచి 2028-29కి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక 3.5 లక్షల ఎకరాలను ఆయిల్ పామ్ సాగు కిందకు తీసుకురావాలని ఆశయంగా పెట్టుకుంది. 99 క్వశ్చన్. తెలంగాణ ప్రభుత్వం యొక్క ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? 1 or 3. ఆన్సర్ షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అంటే SC/STలకు 5 లక్షలు. RCC పైకప్పుతో వంటగది మరియు మరుగుదొడ్డితో కూడిన ఈ ఇల్లు 400 చదరపు అడుగులు ఉంటాయి. ఓకే, గ్రూప్ 3 ఎకానమీ పేపర్ సంబంధించింది. ఓకే ఫ్రెండ్స్, 100th క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభాకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? ఆన్సర్ AC మాత్రమే. నిర్మల్ జిల్లాలో పురుషుల జనాభా కంటే మహిళల జనాభా ఎక్కువగా ఉంది. సి మహబూబాబాద్ జిల్లాలో పట్టణ పురుషుల జనాభా కంటే పట్టణ మహిళా జనాభా ఎక్కువగా ఉంది. 101 క్వశ్చన్.
క్రింది వాటిలో ఏది హైవేల కోసం భూసేకరణకు సంబంధించిన ప్రభుత్వ పోర్టల్? ఆన్సర్ భూమి రాశి. 102 క్వశ్చన్. క్రింది వాటిలో ఏ ప్రధాన విలువ అభివృద్ధి యొక్క అంతర్లీనమైన అర్థాన్ని అవగాహన చేసుకోవడానికి భావనాపరమైన ఆధారంగా మరియు ఆచరణాత్మక సూచనగా ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఆత్మగౌరవం. 103 క్వశ్చన్. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ద్వారా ప్రభుత్వం కింది వాటిలో వేటిని దివ్యాంగులు అనుభవించేలా ఆనందించేలా హామీ ఇస్తుంది? ఆన్సర్ ఏబిసి. సమానత్వపు హక్కు, గౌరవప్రదమైన జీవితం, గౌరవంగా జీవించడం, ఇతరులతో సమానంగా తన సొంత సమగ్రతను గౌరవించడం. ఓకే ఫ్రెండ్స్, కొంచెం లైటింగ్ ఎక్కువ పెట్టుకొని వీడియో అర్థం కాని దగ్గర వీడియో స్టాప్ చేసుకొని చూడండి. ఈ వీడియోస్ కేవలం మీకు టీజీపీఎస్సీ క్వశ్చన్స్ పై అవగాహన కోసం. ఈ వీడియోస్ని చూసుకున్న తర్వాత బుక్స్ పట్టుకొని చదవండి. బుక్ మొత్తం చదవడం కాదు, క్వశ్చన్ ఏ ఏరియా నుండి వస్తుందో ఆ ఏరియాని ఎక్కువ చదవండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో ఉన్న మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. ఇంకా వీడియోస్ వస్తాయి. ఇవి గత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించిన క్వశ్చన్ పేపర్స్. ఇది గ్రూప్ 3 ఎకానమీ పేపర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.